ఇండిపెండెన్స్ డే కాబట్టి అరే అవునరా ఇండిపెండెన్స్ డే 26th January రా. అరే ఇండిపెండెన్స్ డే రా, రిపబ్లిక్ డే రా, ఇండిపెండెన్స్ డే నాకు తెలియదా. హలో గైస్, అందరికీ నా బ్లాగ్లోకి అయితే స్వాగతం. ఈరోజు అయితే ఎగ్జామ్ అయితే ఉంది, డిబిఎంఎస్ అంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే మాకు స్టార్ట్ అయినాయి. నేనైతే బ్లాగ్ అయితే తీయలేము. మొన్న ఒకటి ఇంగ్లీష్ అయితే అయిపోయింది 3 days బ్యాక్. మస్తు గ్యాప్ అయితే వచ్చింది. ఈరోజు అయితే డిబిఎంఎస్ కదా, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అదైతే చదువుకున్నా. ఇంకా ఎందుకు వెళ్ళాలి అంటే టైం అయితే 9:30 అవుతుంది. మాకైతే ఎగ్జామ్ ఏమో 1 o'clock, అందుకని ఇంకా వెళ్ళాలి. 1 o'clock ఉంది కాబట్టి కొంచెం మెల్లగా వెళ్ళాలి. సుఖంగా ఉంది 1 o'clock ఎగ్జామ్ ఉంటే. పొద్దున్న లేచి జల్దీ రెడీ అయ్యి పోయేది ఏం లేదు, పోవాలి 1 o'clock మెల్లగా. అంటే ఇక్కడ నుంచి ఒక 11 o'clock లేకపోతే 12 o'clock కాలేజ్ రీచ్ అవ్వాలి. అక్కడ నుంచి డైరెక్ట్ ఎగ్జామ్ హాల్కి పోవాలి, రావాలి. అట్లుంటుంది. అప్పుడు క్రేజ్ అనిపిస్తుంది. చెప్పడం మర్చిపోయినా, నేను కొంచెం కొత్తగా కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు దాకా పెట్టేసిన కొత్తగా కనిపిస్తున్నాయి కదా, ఇగోండి సైడ్ అట్లా తీపిచ్చిన. చూద్దాం న్యూ లుక్. కానీ ఎప్పుడు లాంగ్ హెయిర్ ఎందుకు, ఎట్లయినా సమ్మర్ వస్తుందని చేపించిన. ఎట్లుందో కామెంట్ చేయండి. అమ్మాయిలేదు ఉంటే వస్తుంది, అబ్బాయిలేదు ఉంటే అరే ఏంద్రా కొడికి గీసిన బొచ్చులు ఎక్కుందిరా అంటారు. అంతే, మనకు తెలిసిందే అది. చదువుతున్నట్టు అనిపిస్తుందా, ఏదో యాక్టింగ్ చేస్తున్నా అంతే బ్లాగ్ కోసం. గైస్ ఇప్పుడు దాకా అయితే ఒకటైతే షూట్ చేసిన రీల్, అదైతే వచ్చేసింది ఏమో ఇన్స్టాగ్రామ్లో, పోయి చూసేయండి. అయితే పాలు తీసుకోవడానికి అయితే వచ్చేసిన. ఇప్పుడు ఎగ్జామ్ రోజు అయితే ఎంత సుఖంగా అనిపిస్తుంది చూడండి. ఇటు సైడ్ అటు సైడ్ చూస్తే సుఖం అనిపిస్తుంది. చల్లగా ఉంది, ఎండ గిట్లా కొడుతుంది. ఇక మంచిగా అనిపిస్తుంది, వెచ్చగా అనిపిస్తుంది. ఏ రోజు అట్లా అనిపించదు. ఎప్పుడైనా ఎగ్జామ్ రోజే సుఖంగా ఇంట్లో కూర్చోవాలి, మంచిగా తినాలి రా భయ అనిపిస్తుంది. నార్మల్ డేస్లో ఇప్పుడు ఎగ్జామ్ లేకపోతే ఎట్లా అనిపిస్తుంది అంటే అరే ఏంద్రా మస్తు బోర్ లేస్తుంది అనిపిస్తుంది. ఎవ్వరికైనా అంతే. ఎగ్జామ్ లేని రోజేమో ఏం చూద్దాం, రోజు చూస్తూనే ఉంటాం కదా అనిపిస్తుంది. తీసుకొని వెళ్ళిపోవాలి. బ్యాగ్ అయితే తీసుకొని పోవట్లే. ఒకటి ఐడి కార్డ్ ఒకటి ఉంది. హాల్ టికెట్ ఏదంటే మా ఫ్రెండ్ గారి దగ్గర ఉంది. పెన్ను పెన్సిల్ అన్నీ ఉంటాయి కదా, అన్ని స్టేషనరీ మొత్తం ఆన్ బ్యాగ్లోనే పెట్టినా. ఒకటి ఐడి కార్డ్ తీసుకొని వెళ్ళిపోవాలి కాలేజ్కి. అక్కడ పోయి హాల్ టికెట్ అవన్నీ తీసుకొని డైరెక్ట్ ఎగ్జామ్కి పోవాలి. 1 hour ఏమో గ్యాప్ ఉంటుంది అంతే, చదువుకొని వెళ్ళిపోవాలి అంతే 1 hourలో. కాలేజ్కి అయితే వచ్చేసిన. చూడండి జూనియర్స్ అయితే ఆడుతారేమో నాకు తెలిసి, వాళ్ళకి ఎగ్జామ్ లేదు. మాకైతే ఉంది. క్యాంపస్ మొత్తం సైలెంట్ అయిపోయింది. బండ్లు మొత్తం ఇటు సైడే పెట్టారు కాలేజ్లో. ఎందుకంటే అటు సైడ్ బస్సులు పెట్టిర్రు. కాలేజ్లో అయితే కొత్త బస్సులు ఉన్నాయి కదా, దానికోసం అని నంబర్ రాలే అని ఇటు సైడే పెట్టిర్రు. కాలేజ్లో అయితే కొత్త బస్సులు అయితే తెప్పించిర్రు. పాత బస్సులు అట్టే ఉన్నాయి. మా వాళ్ళేమో దీంట్లో ఉన్నారు. నీకు ఎగ్జామ్ వల్ల ఏ అమ్మాయి చూడొద్దురా, సెట్ చేస్తుండే. అంటే నా జుట్టు ఎట్లా ఉందంటే గట్టి లేకుందా, కటింగ్ చేపిస్తాడంట. అది ఇట్లా సిస్టమ్ పాస్ అయితేనే, అంతేగా. నూకురా స్ట్రేంజర్ థింగ్స్ చూసిండంట భయ్యా మొత్తం 3 days మొత్తం 5 seasons 5 కంప్లీట్ చేసినారా? బొంగేం కాదు, అవ్వదు నైట్లో అవ్వదు. స్ట్రేంజర్ థింగ్స్ చూస్తుండే, అది కూడా ఎగ్జామ్ టైంలో అట్లుంటుంది. గ్రేట్, నా జన్మభూమి. కమిటెడ్ డేట్ అన్నా చెప్పండి రా. ప్రిపరేషన్ గట్టిగా ఉంది మా వాళ్ళది అయితే. సెక్షన్ వాళ్ళది ఫస్ట్ బ్యానర్లో మీరే పడతారు అంతేగా. కమిట్ ఆ ప్రెజర్లు ఉన్నారు వాళ్ళు, ఏం మాట్లాడట్లే. అందుకనే కదరా ప్రెజర్ అనిపిస్తుంది అనుకున్నా. అమ్మా ఎగ్జామ్ తర్వాత రా, ఇప్పుడు ఎగ్జామ్ ముంగట ఏం పని? ఎగ్జామ్ ముందు ఐస్ క్రీమ్ తినాలా? కానీ గట్టిగా ప్రిపేర్ అయినా చూద్దాం. ఎగ్జామ్కి అయితే పోతున్నాం. 1 అవుతుంది టైం. 1 అవుతుందా? 12:50 అవుతుంది. 10 minutes వెళ్ళిపోడే. ఫోన్ పెట్టేసి డైరెక్ట్ పోతాం అంతేగా. అంతే, అందరు ప్రెషర్ ఫీల్ అవుతారు. ఎగ్జామ్ ఉన్నా వాట్ ప్రెషర్ అంటే ఆల్వేస్ వెల్ ప్రెషర్, వాట్ ప్రెషర్ అంటారు. నవీన్ బాయ్ ఇట్లా మొత్తం చదివిందేమో. ఆల్ ఈజ్ వెల్, వెల్ ఆల్ ఏ ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ రీ, ఆల్ ఈజ్ వెల్ కొట్టుకోరా. అది డాడా ఏదో ఉంటుంది కదా, ఆల్ ఈజ్ వెల్. చూడండి ఇక్కడనే మా ఎగ్జామ్ అయితే అవుతున్నాయి. బ్యాక్ సైడ్ నుంచి పోవాలి. ఇప్పుడు పోతాం. ఇప్పుడైతే బ్యాగ్లో పెట్టేస్తా ఫోను. అందరు టెన్షన్లో ఉన్నారు. చూద్దాం ఎగ్జామ్ రాసినాక చూద్దాం ఎట్లా రాస్తాము అందరం. ఎగ్జామ్ రాసేస్తే ప్రెషర్ మొత్తం పోతుంది అంతే.
పోతూనే ఉన్నారు పైన. ఇప్పుడు వెళ్ళిపోతా 5 minutesలో. గైస్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. చూస్తారు ఏమో వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. అది అయిపోయింది. మా అడిగిట్లు వస్తుండో 4 అవుతుంది టైం అయితే. అందరు వస్తారు ఇప్పుడు. ఆ బ్యాగ్ ఇక్కడనే ఉన్నా. ఆడ వెళ్ళిపోయింది అనుకున్నా. మంచిగా రాసిన ఎగ్జామ్ అయితే పాస్. అంటే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే పాస్. మొత్తం యూట్యూబ్లో చూసే నేర్చుకున్నా. ఈ బ్రోస్ గిట్లా రాసిర్రు. ఎట్లా రాసిర్రా? వెళ్ళిపోతారు ఖాళీ భయ్యలు చూడంగానే. సంజయ్ ఎట్లా రాసినావు? పాసా? పాస్ మంచిగా రాసినా లేకపోతే పేపర్ చూడంగానే ఏమన్నా దొబ్బింది అనిపించిందా? అదేరా 2 marks చూడంగానే దొబ్బినాయి అనిపించలే ఫస్ట్ 3 ఏదో ఒకటి కానీ మంచిగా రాసినాం. అది హైలైట్. తెలియదురా, నేను ఇష్టం వచ్చినట్టు రాసిన. ఎట్లా రాసినారు రీ? ఏంది దొబ్బింది అయింది పాసా? అది అరే ఆ డేటా స్ట్రక్చర్ పెద్ద డయాగ్రామ్ వచ్చిందారా ఇంత పెద్దది? అది అసలు ఇచ్చిండా? అదే వీళ్ళకి వేరే ఎగ్జామ్ ఉండే. ఏం ఎగ్జామ్ ఉండేరా మీకు? పైతానా? ఈడీసీ ఏమో మనకు తెలియదు ఆ సబ్జెక్ట్. అలాగే ఇంప్లిమెంట్లు అయితే వస్తున్నాయి. మంచి చేయించిన అంతే కదా సరే. అంతే నేను కటింగ్ చేయించినట్టు లేదు. అది ఎలుకలు వచ్చి ఇక్కడ తెచ్చినట్టు ఉంది. బాబా బాబా నీదేంది కొడిపోచ్చా ఇది? గుడ్లు పెడుతుంది ఇక్కడ. గుడ్లు పెడుతుంది. కండలు చూసిర్రా మా ఉంది. వింటర్ ఆర్క్ చేస్తుండు కానీ కంప్లీట్ చేయలే. చేస్తాడంట చూద్దాం. ఎగ్జామ్ల తర్వాత వింటర్ ఆర్క్ స్టార్ట్ చేస్తా అన్నాడు. అంతే కదరా? అరే రికార్డ్ చేస్తున్నారు. ఎల్లుండి అయితే రిపబ్లిక్ ఏంద్రా ఇండిపెండెన్స్ డే కాబట్టి. అరే నేను అవునరా ఇండిపెండెన్స్ డే 26th January రా. అరే ఇండిపెండెన్స్ డే రా. రిపబ్లిక్ డే రా. ఇండిపెండెన్స్ డే నాకు తెలియదా? సరే రిపబ్లిక్ డేనా? ఇగో ఈడేదో అంటుండు రిపబ్లిక్ డే అంటే ఎల్లుండి. సరే ఒక్క నిమిషం. సరే సరే పెడతారా అబ్బాయి? అరే ఒక్క నిమిషం చూపిరా. ఇండిపెండెన్స్ డే కాదు రిపబ్లిక్ డే. అరే నేను మర్చిపోయినారా అబ్బాయి? ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలో. రిపబ్లిక్ డే కాదు ఇండిపెండెన్స్ డే. అరే రిపబ్లిక్ డే కాదు ఇండిపెండెన్స్ డే అది మళ్ళీ. అరే రిపబ్లిక్ డే రా అబ్బాయి, కన్ఫ్యూజ్ అయినది. కానీ వాళ్ళు దానికోసం పరేడ్ అయితే చేస్తుర్రు. ఎన్సీసీ వాళ్ళు, ఎన్ఎస్ఎస్ వాళ్ళకి ఇట్లా కదా. ఎన్ఎస్ఎస్ వాళ్ళకి ఇట్లా కనిపించారు. ఇప్పుడు కనిపించట్లేదు. ఇంకా చేస్తారు వాళ్ళు పరేడ్. వాళ్ళు మేనేజ్ చేస్తారేమో. ఎన్సీసీ వాళ్ళు పరేడ్ చేస్తారు ఆ రోజు. అక్కడ కొత్తగా ఏంది జెండా పెట్టడానికి కింద బిల్డ్ చేసారు. ఇప్పుడైతే విత్ హనీ విత్ మస్కా బంద్ హనీ ఉంది పైన. చాయ్ అయితే తాగుతున్నాం. నేను శరత్ గాడు ఇప్పుడు దాకా కట్లెట్ తిన్నాం. నేను సంజు గాడు శరత్ గాడు ముగ్గురం తిన్నాం. ఆడ వెళ్ళిపోయిన ఇంటికి. ఇక్కడ చాయ్ తాగుదామంటే ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు బస్కి వెళ్ళిపోతాడు. ఇడు మస్కా బంద్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఇక్కడ. ఎప్పుడు మలై బందే తింటాం. ఇది లోపల ఏంటో ఇది బటర్ అది విత్ షుగర్. షుగరే రా అది. షుగర్. ఓ అరే వేడిగా ఉందిరా. వేడి ఉంది.